మాతృదేవో భవ. శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ బాబు. వెల్కమ్ టు అకాంత ఛానల్. లాస్ట్ వీడియోలో అమ్మవారి లలితా సహస్రనామంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఇవాళ లలితా సహస్రనామం యొక్క స్పెషాలిటీ ఆర్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అని తెలుసుకుందాం లలితా సహస్రనామం గురించి. ఓకే, ఫస్ట్ రహస్యనామాలట. రహస్యనామాలంటే ఫస్ట్ వశిన్యాది వాగ్దేవత చెప్పిన నామాలే క్లియర్గా తెలియదట. కొన్ని నామాలు, ఫర్ ఎగ్జాంపుల్ మరాళి మందగమన అంటాం, అది ఒకే నామం కింద కన్సిడర్ చేస్తాం. కాకపోతే మరాళి అంటే ఆడహంస, మందగమన అంటే నెమ్మదిగా నడుస్తున్నా. సపరేట్ నామాలు కూడా కరెక్ట్ మీనింగ్ వస్తుందన్నమాట. అట్లాగే ప్రచండాజ్ఞ, ప్రచండ సపరేట్గా మీనింగ్ బాగానే ఉంటుంది, ఆజ్ఞ అన్న మీనింగ్ ఉంటుంది. సో ప్రచండాజ్ఞ కామన్గా అయినా మీనింగ్ ఉంటుంది అనమాట. ఒకటి. ఇంకొకటి మార్చేశారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ సుమేరు శృంగ మధ్యస్థ అని ఉంటుంది కొన్ని పుస్తకాల్లో, కొన్ని పుస్తకాల్లో సుమేరు మధ్య శృంగస్థ అని ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా ఏంటని మనకు తెలియదు అనమాట. కొన్ని పుస్తకాల్లో కాలకంటి అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో కలకంటి అని ఉంటుంది. సో మనం మార్చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద మీనింగ్స్, ఇది అనంతవాచిక అంటే మీనింగ్స్ ఇది అన్లిమిటెడ్ అనమాట. ఒక్కొక్క నామానికి 1000 మీనింగ్స్ ఉంటాయి. సో ఆ 1000కి మళ్ళీ 1000 మీనింగ్స్ ఉంటాయి. సో కాబట్టి ఏదో ఒక్క మీనింగ్ తెలుసుకొని మనం చేస్తూ పోతే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ మీనింగ్ మనకి అర్థమవుతుంది అనమాట. ఇది నామాల గురించి, రహస్య నామాలు. నెక్స్ట్ ఫిల్లర్స్ ఉండవు. ఆల్రెడీ సాంస్క్రిట్లో ఛందస్సులు ఉంటాయి కదా, ఏదో అనుష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, మాలిని ఛందస్సు, ఏదో ఒక ఛందస్సు ఉంటుంది. దానికి ఒక నియమాలు ఉంటాయి. 15 అక్షరాలు ఉండాలి, 16 అక్షరాలు ఉండాలి అనేసి. మన లలిత సహస్రనామం 16 అక్షరాల్లో ఉంటుంది, అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అవడానికి మధ్యన ఇలాంటి బేసికలీ మీనింగ్లెస్ వర్డ్స్ లైక్ వై, లేకపోతే చ, అపి అంటే అండ్ ఆల్సో, వీటన్నిటిని వాడుతూ ఉంటారు. ఓకే, కానీ లలితా సహస్రనామంలో ఒక్క చెట్టు కూడా చూడలేదు. ఈ 183 శ్లోకాలు ఎక్కడా ఇలాంటి ఫిల్లర్ వర్డ్స్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షైనింగ్ ఆర్ గ్లోరియస్ అని చెప్పడానికి భా అని వాడారు, భాసుర అని వాడారు, విరాజిత అని వాడారు. ఇలాంటి నంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువలో పెట్టి ఒక అక్షరం, 2 అక్షరాలు, 3, 4 వాడారు, కానీ ఇలాంటి ఫిల్లర్స్ వాడలేదు అనమాట. మళ్ళీ ఏ నామం రిపీట్ అవ్వదు. ఓకే, ఒకసారి వచ్చిన నామం పునరుక్తి ఉన్నదనమాట. అది ఒక్క లలిత సహస్రనామంలో బట్టి అలా ఉందట. వేరే ఏ సహస్రనామం అయినా నామాలు రిపీట్ అవుతాయక, లలిత సహస్రనామంలో ఏ నామం రిపీట్ అవుతుంది అనమాట, మళ్ళీ రాదు. ఓకే, సో అమ్మ నుంచి అమ్మ దాకా అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే మనం శ్రీమాత అంటాం కదా, శ్రీమాత శ్రీమారాయణ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ లలితాంబిక, అంటే లలిత అంటే అమ్మవారిని అమ్మ, లలిత అమ్మ, అంబిక అంటే అమ్మ, అంటే అమ్మ నుంచి అమ్మ దాకా అనమాట లలిత సహస్రనామం. తర్వాత అమ్మవారి చరిత్ర చెప్పారు నామాల్లో. సో నామాలు చెప్తూ చరిత్ర అన్నమాట. అమ్మవారి కేశాది పదవర్ణం దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారి చరిత్ర, బండాసుని చంపడం, లేకపోతే మంత్రస్వర భక్తుని చరిత్ర చెప్తారనమాట నామాల్లో. ప్లస్ నామాలే మంత్రాలు అనమాట. సో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. సో మంత్రం కింద కూడా ఉపయోగపడుతుంది అనమాట. అదే కొన్ని గుర్తులు ఉంటాయి, లేకపోతే అవన్నీ మనం తర్వాత చూద్దాం. సో ఇది ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మన లలిత సహస్రనామంలో. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.